నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ 40 కోట్లతో కడతామన్న శ్రీరామ్ సాగర్ 4300 కోట్లు అయింది. అంటే 107 టైమ్స్ పెరిగింది, 107 సార్లు. దిస్ ఈజ్ ఆల్ డన్ బై కాంగ్రెస్ గవర్నమెంట్. జూరాల 70 కోట్లది 1815 కోట్లు అయింది, అంటే 25 రెట్లు పెరిగింది. పులిచింతల ది గ్రేట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణను ముంచి ఆంధ్రకు వారిచ్చిండు. 3వ పంటకు నీళ్ళు ఇవ్వడానికి తెలంగాణను నల్లగొండను ముంచి 3వ పంట కోసం దగ్గరుండి కట్టించిండు ఉత్తమ్. ఆ ఉత్తమ్ కూడా పూర్తిగా ఆర్ఎండ్ఆర్ ఇయ్యలే. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక నేను ఆ ప్రాంతానికి మా జగదీష్ రెడ్డి గారు చెప్తే వెళ్ళి అక్కడ ఆర్ఎండ్ఆర్ నష్టపరిహారం అంతా మేమిచ్చినాం. 565 కోట్లది 1816 కోట్లకు, ఇది లేటెస్ట్, 3 అంతలు పెరిగింది. సింగూరు 29 కోట్లది 169 కోట్లు పెరిగింది, 500 టైమ్స్. ఎల్లంపల్లి 900 కోట్లది 2048 కోట్లు, ఇంకా లేటెస్ట్ ఇది వస్తే ఇంకా పెరుగుతుంది, 4000 దాటింది అది. దేవాదుల 6000 కోట్లకి వెళ్ళి 17500 కోట్లకు పెరిగింది. అసలు పెరగని ప్రాజెక్టు ఈ దేశంలో కానీ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడన్నా అసలు ఒక ప్రాజెక్ట్ ఉందా? కెన్ యూ షో ఏ సింగిల్ ప్రాజెక్ట్? నీ కొడంగలే చెప్తే కదా ఇప్పుడే 1400కి 4500 అయిందని. అసలు నా దృష్టిలో, టు మై నాలెడ్జ్, సబ్జెక్ట్ టు కరెక్షన్, దేశములోనే అతి తక్కువ కాస్ట్ ఎస్కలేషన్ తో పూర్తయిన ద వన్ అండ్ ఓన్లీ ప్రాజెక్ట్ ఈజ్ కాళేశ్వరం ప్రాజెక్ట్. నువ్వు మెచ్చుకోవాల్సింది పోయి బురద రాజకీయాలు చేస్తున్నావు, చిల్లర రాజకీయాలు చేస్తున్నావు. ఇవి చూడు ఒకసారి, వాట్ ఈస్ ద సిచ్యువేషన్ ఇన్ ద కంట్రీ. ఆయకట్టు పెరగలేదంటావు, కెపాసిటీ పెరగలేదంటావు, ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడటమా? దెన్ ఈయనేదో సరే, ఇప్పుడు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో మళ్ళొక్కసారి సిస్టమ్ పెట్టు బాబు. రైట్. ఇప్పుడు రేవంత్ రెడ్డికి పచ్చి అబద్ధాలు మాట్లాడడం అవసరం. ఏమంటాడు? 1,00,000 కోట్ల కాళేశ్వరం కూలిపోయింది, 1,00,000 కోట్ల కాళేశ్వరం కూలిపోయిందని పదే పదే చిల్లర మాటలు మాట్లాడతాడు. ద బ్యూటీ ఆఫ్ కాళేశ్వరం, కేసీఆర్ గారు ఎంత అద్భుతంగా ప్లాన్ చేసిందంటే కరెంటు బిల్లులు పడొద్దని 3 దశల్లో కాళేశ్వరానికి నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. వరద బాగుంటే ఇది